యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ ఇంట్లో చిన్న కొడుకుని, మా మామ్కి ముద్దులు కొడుకుని నన్నే అంత మాట అంటారా? చెప్తా వాళ్ళ సంగతే. మామ్, డాడ్, అన్నయ్య, వదినా, పెద్దమ్మ, మామ్. చిన్నబాబు, ఏమిట్రా ఈ టైంలో ఎలా న్యూసెన్స్ చేస్తున్నావు? న్యూసెన్స్ చేస్తుంది నేను కాదు డాడ్, అన్నయ్య, వదిన, పెద్దమ్మ. ఏంట్రా తాగొచ్చావా? మేము న్యూసెన్స్ చేయడం ఏంటి? నేను తాగింది నిజం, మీరు న్యూసెన్స్ చేసింది కూడా నిజమే. నేనేం చేశాను దీపు? నువ్వు మాట్లాడుకోదురా. నా వైఫ్ ఆంటీ అంకుల్ ముందు నన్ను డిగ్రేడ్ చేస్తావా? నేను తాగుపోతానని, పైసా సంపాదన లేని వాడినని, బలాదూరు తిరుగుతానని నా మీద లేని పొడి నిద్రేస్తావా? అవి నిందలు కాదురా, నిజాలు. ఇప్పుడు టైం ఎంత అవుతోంది? తాగి రాలేదు నువ్వు? ఈ టైం వరకు బయట ఏం పని చేసి వస్తున్నావు నువ్వు? అమ్మా, నిజంగా నీకు సంపాదన ఉందా? నువ్వు మాత్రం సంపాదిస్తున్నావా హర్ష బాబు? నువ్వు కూడా ఏ జాబ్ చేయట్లేదు కదా? అట్లీస్ట్ నేను ట్రై చేస్తున్నాను పిన్ని, వాడేం చేస్తున్నాడు? పెద్ద బాబు, ఏమిట్రా ఇది? ఈ టైంలో ఈ డిస్కషన్ అవసరమా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. పస్తులతో ఎలా పడుకుంటాడు బావగారు? పస్తులేమిటి? మీ చిన్నబ్బాయి భోంచేలేదు అన్నయ్య గారు. దీపుకి భోజనం పెట్టలేదా కుమారి? భోజనం పెట్టాలంటే ఉండాలి కదా అత్తయ్య. అదేంటమ్మా కుమారి, దీపు కోసం అన్నకూరలు తీసిపెట్టుంచాం కదా. ఎక్కడ తీసి పెట్టారు? డైనింగ్ టేబుల్ మీద పెట్టాను కుమారి. ఏం పెట్టారమ్మా? ఖాళీ గిన్నెలున్నాయి అక్కడ. కాదు బాబాయ్, అన్నం కూరలు అక్కడే పెట్టాము. పెడితే ఉండాలి కదమ్మా, అన్నీ ఖాళీ గిన్నెలే ఉన్నాయి. మా ఆయనకు మిగల్చకుండా మొత్తం మీ అత్త కొడల్లే తినేశారు. ఆయనకి పని పాట లేదనేగా వస్తువులుంచాలనుకున్నారు. ఎంత ధైర్యం మీకు? నా కొడుకునే పస్తులుంచుతారా? వాడు ఏం పాపం చేశాడని? అయ్యో లేదు భువన, దీపు నాకు కూడా కొడుకే. దీపునెందుకు పస్తులుంచుతాం? మరి డైనింగ్ టేబుల్ పై పెట్టిన అన్నం కూరలు ఏమయ్యాయక్క? అత్తయ్య, నిజంగానే దీపు కోసం అన్నం కూరలు తీసి పెట్టాము.
ఇంకా ఎందుకక్క దబాయిస్తున్నారు? మా ఆయనేవి చేత కానివాడు, అసమర్థుడు అనే కదా మీ ఉద్దేశం? అమ్మాయి, నువ్వు ఆగు. వాళ్ళకి అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు. దీపుని పస్తులు పెట్టాల పాపపు ఆలోచన ఈ ఇంట్లో ఎవరికీ రాదు. గోనా, ఫ్రిడ్జ్ లో ఉన్న ఫ్రూట్స్ పట్రా, వాడి పెట్టు. నాకేం వద్దు డాడ్. నాకు డబ్బులు కావాలి. డబ్బా? దేనికిరా? నేను బిజినెస్ చేస్తాను. నాకు ₹1 కోటి ఇవ్వండి. శభాషలుడు, తిరుగులేని మాట చెప్పావు. ₹1 కోటి? అంత డబ్బెందుకురా నీకు? అల్లుడు గారికి ఏదో ఐడియా ఉండుంటుంది బావగారు. ఊరికి నేను డబ్బులు అడగరు కదా. అవును డాడ్, ఆల్రెడీ మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను. ఒక స్టార్టప్ కంపెనీ ఉందంట, అందులో ఇన్వెస్ట్ చేస్తాను. మంచి ఆలోచన అల్లుడు గారు. మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతారు. మావయ్య గారు ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మా ఆయన సంపాదించడం మొదలు పెట్టాకే నాకు మా ఆయనకి ఇంట్లో గౌరవం, విలువ ఉంటాయండి. విన్నావు కదా ప్రసాద్, దీపు మంచి నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే దీపు అడిగిన డబ్బు ఇచ్చేసి నువ్వు గర్వపడేలా చేస్తాడు. అది కాదత్తయ్యా. ప్రసాద్, ఇందులో ఎవ్వరి జోక్యం అవసరం లేదు. నేను ఎవ్వరి మాట వినను. దీపు అడిగిన డబ్బు ఇవ్వాలి, అంతే. గోనా, ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా ఇస్తాను? చిన్నబాబు, ఆ డబ్బు రేపు ఉదయం సర్దుబాటు చేస్తాం. అందరూ వెళ్ళి పడుకోండి. చిన్నబాబు, నిన్నే వెళ్ళు.
పదండి రండి. నువ్వు సూపర్ నాన్న. నీ ప్లాన్. మన రింగులు కొట్టేసి మనం కొట్టేసిన మెడల్స్ ని మన చేతులతోనే తిరిగి తీసుకున్న దివ్యక్క హర్ష భావనను ఈరోజు దెబ్బకు దెబ్బ తీసాము. వాళ్ళ తలలు కొట్టేసినంత పని చేసాం. నువ్వు మాత్రం తప్పు తిన్నావా అమ్మా? మహానటిలా కన్నీళ్లు పెట్టుకుని అల్లుడు గారి గుండె కరిగించి అతన్ని రెచ్చిపోయేలా చేసి నీ మావయ్యని ₹1,00,00,000 అడిగేలా చేశావు. దెబ్బకి మీ అత్తగారు కూడా మన లైన్లోకి వచ్చారు. మీ తండ్రి కొత్తలో సంబరపడ్డది చాలు. ఇళ్ళలగ్గానే పండగ కాదు. రేపా డబ్బులు వచ్చే వరకు మీ ఆనందం కాస్త ఆపుకోండి. మీ శోభన్ బాబు అన్నయ్య మనలా మాట తప్పే మనిషి కాదే. డబ్బు ఇస్తానంటే తప్పకుండా ఇస్తాడు. అందులో అనుమానపడాల్సిన అవసరమే లేదు. అవునమ్మా, మా మావయ్య మాట మీద నిలబడే మనిషి. ప్రాణం పోయినా మాట తప్పరు. నా అనుమానం మీ మామయ్య మీద కాదే, మీ తోటి కోడలు హర్షాబాబు మీద. వాళ్ళకి మన మీద పీకల దాకా కోపం ఉంటుంది. మనకు ఆ డబ్బులు రాకుండా అడ్డుకుంటారే. అవును కుమారి, ఇప్పటికే ఇదంతా మన ప్లాన్ అని వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. రాత్రికి రాత్రి వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేస్తారు. అల్లుడు గారికి డబ్బులు రాకుండా చేస్తారు. ఓ పంచేద్దానన్నా. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇంట్లో లేని టైం చూసి మావయ్య గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకోమని ఆయనతో చెప్తాను. ఆ పని చేయవే. ఆ డబ్బులపై వాళ్ళ పాపిష్టి దిష్టి అస్సలు పడకూడదు. అమ్మా కుమారి, అల్లుడు గారి చేతిలో ₹1,00,00,000 పడగానే అందులో సగం డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వమ్మా. నేను మీ అత్తయ్యకి కట్టం డబ్బుల కింద ఆ డబ్బులే ఇచ్చేస్తాను. తన పోరు పడలేకపోతున్నానమ్మా. అవునా, మనం వెంటనే కట్నం డబ్బులు ఇవ్వాలి. లేదంటే మా అత్తయ్య గారి దగ్గర మన పరువు పోతుంది. ఏదో కష్టపడి సంపాదించిస్తున్నట్టు అబ్బా కూతుళ్ళు పరువు గురించి ఎంత ఆలోచిస్తున్నారో. ఓసి పిచ్చిదానా, ప్లాన్ చేయటం కూడా కష్టమే కదే. బుర్ర ఎంత వేడెక్కిపోతుంది. చాలే సంబడం. కుమారి, నువ్వెళ్ళు. అల్లుడు గారు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన పాటికి గుర్రు పెట్టి నిద్రపోతుంటారమ్మా. అయితే మాత్రం నువ్వు వెళ్ళవా? వెళ్ళు. ఏందియో అట్లా చూస్తాన్నావు? అంటే అక్కడేమో అమ్మాయి అల్లుడు గారు, ఇక్కడ 7 కొండలు తాయారు. నేను తయారు. నువ్వు తయారుగుంటే నేను తయారుగుండొద్దా? సాలిగా సంబడా పడగా.
న్యూసెన్స్ చేస్తుంది నేను కాదు డాడ్, అన్నయ్య, వదిన, పెద్దమ్మ. ఆయనకి పని పట్ట లేదనేగా పస్తులుంచాలనుకున్నారు. నేను బిజినెస్ చేస్తాను, నాకు ₹1 కోటి ఇవ్వండి. ఆ డబ్బు రేపు ఉదయం సర్దుబాటు చేస్తాను. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు? ఇదంతా ఏడుకొండలు మావయ్య కావాలని చేసిన ప్లాన్. అదే నాకు భయంగా ఉందిరా హర్ష. భయం ఎందుకమ్మా? దీపుకు నాన్న ₹1 కోటి ఇస్తానన్నారు కదా, దాంతో వాడు బిజినెస్ చేసి బాగుపడతాడు. హ్యాపీయే కదా. బాగుపడితే సంతోషమేనండి, కానీ ఇదంతా ఏడుకొండల బాబాయ్ ప్లాన్. అందుకే ఆలోచించాలి మనం. ఇది ప్లాన్ అని ముందే చెప్పాను కదండి. ఏడుకొండలు మావయ్య ప్లాన్ చేసి దీపుకు ₹1 కోటి ఇప్పిస్తున్నారు. కానీ ఆ డబ్బుతో వాళ్ళు దీపుని బిజినెస్ చేయనివ్వరండి. వాళ్ళ స్వార్థానికి వాడుకుంటారు. దీపు అంత తెలివి తక్కువడేం కాదండి, పెద్ద దేశముదురాడు. కానీ వాళ్ళంతకంటే పెద్ద ముదురులండి. అందుకే కదా కిట్టి పార్టీ అవ్వగానే ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు. మనమేదో దీపుని తక్కువ చేసి చూస్తున్నామని, పని పాట లేని జులైలో చిత్రీకరిస్తున్నామని మావయ్య గారి ముందు ఓవర్ యాక్షన్ చేసి మరీ చెప్పారు. దీపు బిజినెస్ చేయడానికి ₹1 కోటి ఇస్తానని మావయ్య గారి నోటి నుంచి అనిపించారు. ఆ డబ్బులు చేతిలో పడ్డాక దీపుకి ఏదో ఒక మాయ మాటలు చెప్పి డబ్బంతా వాళ్లే నొక్కేసి అదే డబ్బుని కట్నంగా చిన్నత్తయ్య చేతిలో పెడతారు. ₹1 కోటి మిస్యూజ్ అయ్యాయని తెలిస్తే మావయ్య గారు దీపుని తిడతారు. అప్పుడు దీపు పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుంది కదా. అవునరా హర్ష, మనమే ఏదో ఒకటి చేయాలి. ఆ డబ్బు వాళ్ళ చేతుల్లో పడకుండా చూసుకోవాలి. మనమేం చేస్తామమ్మా? అయినా మనం చెప్తే దీపు వినడు కదా. దీపుకు డబ్బులు ఇవ్వద్దని నాన్నకు చెబితే పిన్ని కోపం వస్తుంది. మా అల్లుడు ఎదగడం ఇష్టం లేకే మనమంతా ఇలా చేస్తున్నామని ఏడుకొండల మావే మనల్ని విలన్లను చేస్తాడు. దీపు కూడా మనం శత్రువులు అవుతాం. అందుకేనండి నేనొక ప్లాన్ ఆలోచించాను. ప్లానా? కర్ర విరక్కుండా పాము చావకుండా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం. నీ ప్లాన్ ఏంటో చెప్పమ్మా. ఇది నా ప్లాన్. బాగుందండి. అలా చేస్తే గాని వాళ్ళ తిక్క కుదరదు. కాకపోతే ఇందులో కూడా ఒక సమస్య ఉందండి. ఈ ప్లాన్లో అనవసరంగా మీరు విలన్ అవుతారు. పర్వాలేదండి, డబ్బు వాళ్ళ చేతిలో పడకూడదు అంతే. దీపు నీ తమ్ముడురా హర్ష, నువ్వే వాడిని కాపాడాలి. దీపు కోసం కాదు, నీ కోసం ఒప్పుకుంటున్నానమ్మా. వాడేదో నా సొంత తమ్ముడు అయినట్టు వాడి కోసం అంత బాధపడిపోతున్నావు. నిజానికి దీపు నీ సొంత తమ్ముడేరా. ఆ విషయం నీతో ఎలా చెప్పాలి? అదేంటండి అలా అంటారు? దీపు పరాయివాడు కాదు కదా, నిజంగానే మీ సొంత తమ్ముడు. అదే మీ పిన్ని కొడుకు, మీ నాన్నగారు రక్తం పంచుకొని పుట్టిన కొడుకు. అందుకే నేను వాణ్ణి భరిస్తున్నాను. మా అమ్మలాంటి పెద్దమ్మ, మీలాంటి మంచి వదిన దొరకడం దీపుగాడి అదృష్టం. మీలాంటి గొప్ప అన్నయ్య దొరకడం కూడా దీపు అదృష్టమేనండి. మనం అందరం కలిసి దీపుని వాళ్ళ నుంచి కాపాడదాం. అలాగేనండి.